చంద్రబాబు గారు అధికారంలో దిగినప్పుడు ఎన్ని బిల్లులు పెండింగ్ ఉన్నాయి? అమరావతికి సంబంధించి 43,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ ఉంది. ఆరోగ్యశ్రీ పెండింగ్ ఉంది. ఉద్యోగులకు సంబంధించిన జీతాల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. దాని పేరేమంటారు? డీఏలు అవి పెండింగ్‌లో ఉన్నాయి. అట్లాగే 1,00,000 కోట్ల రూపాయల బిల్లులు ఉపాధి హామీ కావచ్చు, ఇతరత్రా పెండింగ్‌లో ఉన్నాయి. చివరికి కేవలం 100 కోట్ల రూపాయలు అకౌంట్‌లో ఉంచి ఇచ్చారు. జీతాలకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి జగన్‌కి సృష్టించి ఇచ్చాము, గీకేసి ఇచ్చేసాం అంటూ స్వయంగా యనమల రామకృష్ణ ఉపన్యాసం ఇచ్చింది చూసాం. గుర్తుంది కదా? బట్ జగన్మోహన్ రెడ్డి ఏదో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశాడన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి 5 ఏళ్ళు ప్రజలు నమ్మించడంలో సక్సెస్ అయింది. అదే మౌత్ పబ్లిసిటీ చేయడంలో విపక్షాలు సక్సెస్ అయినాయి. ఆ టైంలో కాంట్రాక్టర్లు జగన్ టైంలో ఏదన్నా రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు, కాలువలు బాగు చేయడానికి పిలిస్తే వచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే అంతకుముందు బిల్లులే పెండింగ్లో ఉంటే మేము ఎక్కడి నుంచి చేస్తాం అన్నటువంటిది ఒక ఎత్తు. రెండవది, అత్యధిక కాంట్రాక్టర్లు సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన తెలుగుదేశం వాళ్ళు కావడం వల్ల కూడా, ఇంక్లూడింగ్ ఆ ఉచిత ఇళ్ల నిర్మాణానికి కూడా ముందుకు రాలేదు. చివరికి కొంతమంది వైసీపీ వాళ్ళే చేస్తే ఇప్పుడు వాళ్ళని ఏడిపిస్తున్నది చూసాం. తెలుగుదేశం టైంలోని తెలుగుదేశం నాయకులు కాంట్రాక్ట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా జగన్ ఎగ్గొడతాయి. జగన్ టైంలో వాళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఎగ్గొట్టారు. నీతులు అప్పుడు చెప్పారు, ఇప్పుడు నీతులు చెప్పేవాళ్ళు లేడు. అది పక్కన పెడదాం. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, జగన్ టైంలో కాంట్రాక్టర్లు రాకపోతే ఈనాడు జ్యోతి వార్తలు కావచ్చు, వాళ్ళ డిబేట్లు అరడజన్ ఛానళ్లలో పెట్టుకొచ్చిన డిబేట్లు ఏంటి? జగన్ని పరిపాలన ఎవడు నమ్మట్లేదబ్బా, పట్టించుకోవట్లేదు, అందుకనే ఎవడు టెండర్లు వేయడానికి కూడా రావట్లేదు, ఈవెన్ వాళ్ళోడు కూడా రావట్లేదు అన్నటువంటిది రాసుకొచ్చారు. పత్రికల్లో రాసుకొచ్చారు, టీవీలో డిబేట్లు చేశారు. ఇప్పుడు సేమ్ పరిస్థితి ఉంటే అది వేరే కోణంలో ఒకటోసారి, రెండోసారి, ఆరోసారి 50 రకాల మందులకి 6 సార్లు టెండర్లు పెంచినా స్పందన లేదు. మరో 126 రకాల సరఫరాకి పంపిణీదారులు వెనకడు. ప్రభుత్వ ఆసుపత్రుల ఔషధ కష్టాలకు కారణం ఇదే. సాక్షి రాసుకొచ్చినటువంటి మందుల కొరత వార్తలు గుర్తున్నాయి కదా, గత 2-3 రోజుల నుంచి మనం మార్నింగ్ మ్యాగజైన్లో కూడా చదువుకున్నాం, అలాగే వీడియోలు కూడా చేసుకున్నాం. అలాంటి సిచ్యుయేషన్కి నిజమని ఒప్పుకుంది ఇప్పుడు ఈనాడు రాసి. ఎందుకు రావట్లేదంటే, ఎన్నిసార్లు పిలిచినా టెండర్లు జనం రావట్లేదు. ఎస్, ఎందుకని? టెండర్కు లిమిట్ ఉండాలి. నేను ఒక 50 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను నీకు సరుకు ఇచ్చాను, నేను ఒక 10 కోట్ల రూపాయలు లాభం ఆశించినే కదా వ్యాపారం చేసేది. ఇందులో కమిషన్ ప్లస్ ఒరిజినల్ బిల్లు రావాలంటే కమిషన్, వస్తుందో లేదో తెలియదు. ఇలాంటి పరిస్థితి అంటే అస్తవ్యస్తమైపోయింది వ్యవస్థ. అసలు సంగతి అది. ఇప్పుడు కూడా కాంట్రాక్టర్లు రావట్లేదు, అసలు వార్త అది. కానీ బాబుంటే కాంట్రాక్టర్లు ఎగబడి వచ్చేవాళ్ళు ఇప్పుడు రావట్లేదు అని జగన్ ఉన్నప్పుడు రాసి, ఇప్పుడు బాబున్నప్పుడు కూడా రాకపోతే కూడా అది కాంట్రాక్టర్లు తప్పిదం తప్పించి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదని రాసుకొచ్చారు. వీళ్ళ జర్నలిజం యొక్క విలువలు అవి.